ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ముందు తనకు సలార్ చిత్రంలోనే అవకాశం వచ్చిందని తాజాగా ఆమె వెల్లడించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటించారు. అయితే సలార్ మూవీలో తనకు ముందుగా అవకాశం వచ్చిందని తాజాగా హీరోయిన్ మాలవిక మోహనన్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజా సాబ్ మూవీలో మాలవిక నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సలార్ ఛాన్స్ మిస్ అయిన విషయాన్ని చెప్పారు. బాహుబలి 1, 2 సినిమాలు చూశాక తను ప్రభాస్ కు అభిమానినయ్యానని మాలవిక మోహనన్ తెలిపారు. దీంతో ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా పని చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. సలార్లో అవకాశం వచ్చినా చేయలేకపోయానని వెల్లడించారు. బాహుబలి 1, 2 తర్వాత ఆయనకు నేను పెద్ద అభిమానినయ్యా. ప్రశాంత్ నీల్ నన్ను కలిసి సలార్లో నటించాలని అడగాలనుకున్నారు. ఇది మ్యాజిక్ లా అనిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు అని మాలవిక చెప్పారు. వేరే ప్రాజెక్టుల వల్ల సలార్ సినిమా మిస్ అయిందన్నట్టుగా చెప్పారు. ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ తో కలిసి నటిస్తూ ఉండడం చాలా ఉత్సాహకరంగా ఉందని మాలవిక మోహనన్ చెప్పారు. మారుతి నుంచి కాల్ వచ్చింది. ప్రభాస్ తో పనిచేసే అవకాశం వచ్చింది. ప్రభాస్ తోనే తెలుగులో అడుగు పెట్టాలని రాసి పెట్టింది అని అనుకుంటా. ఇది రాజాసాబ్ లో ప్రభాస్ తో కలిసి నటిస్తూ ఉండడం ఫన్ గా ఎగ్జైటింగ్ గా ఉందని మాలవిక మోహనన్ చెప్పారు. ది రాజాసాబ్ చిత్రం హారర్, కామెడీ, రొమాన్స్ తో ఉంటుందని మాలవిక అన్నారు. ఈ మూవీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఓ మోషన్ పోస్టర్ వీడియో వచ్చింది. డిఫరెంట్ గెటప్ లో ఈ పోస్టర్ లో ప్రభాస్ ఉన్నారు. దీంతో ఈ హారర్, కామెడీ, రొమాంటిక్ చిత్రం క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. ఈ రాజాసాబ్ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.